మంచిది. ప్రేమ దేవులారా, ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచాం. కాబట్టి ఈ సమయంలో మరి కొంతసేపు మరి క్లుప్తంగా షార్ట్ మెసేజ్ మనం విందాం. మన మధ్యలో ఉన్న విక్టర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు ముందుకు వచ్చి ఒక 15-20 నిమిషాలు కొన్ని మాటలు తెలియజేస్తారు. తర్వాత మనము ముందుకు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ముందుగా దేవాది దేవునికి వందనాలు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండ్ ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలిపిన తర్వాత సంఘ పెద్దలకి, యాకోబ్ అన్న గారికి, అలాగే జోషి అన్నకి, నరేష్ అన్న వచ్చినందుకు వందనాలు. అండ్ విన్యాన్ని కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. దేవాది దేవుని యొక్క మహిమని చూస్తాము అని బాగా విశ్వసించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవునికి ఆశీర్వాదంతో మీ ఇంటికి వెళ్దాం అనుకున్నాం, గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవుడు మా ప్రార్థనలన్నీ ఆలకించాడు, ఇంటికి వెళ్ళేసరికి సిద్ధంగా ఉంచాడని నమ్మిన వాళ్ళు దగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. సో యాక్చువల్లీ రాత్రి నాకు అన్నయ్య చెప్పారు, ప్రేమ్ నగర్ నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత దేవుడు కృపను బట్టి దేవుడు అక్కడ వాడుకున్నారు. ప్రేరేపణ బట్టి అన్నయ్య గారు మరొక అవకాశాన్ని మన డైరీ ఫామ్లో కూడా చెప్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఆదివారం ప్లాన్ చేసుకున్నాం, కాకపోతే ఆదివారం మరి వేరే దగ్గరికి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళక ముందు ఇక్కడికి ఇవ్వాలని అన్నకి ప్రేరేపణ ఇచ్చిన దేవాదేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. అయితే నేను ఒక చిన్న సందేశం చెప్పి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం వాడే ప్రతి ఒక్క పరికరం కూడా ఏది కూడా అనవసరంగా అయితే మాత్రం మనం కొనం, అంతే కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వాడుతున్న అందరికీ కూడా అవయవాల్లో ఒకటి అయిపోయింది, ఏంటది? సెల్ ఫోన్. అందరికీ ఈ రోజుల్లో ఎవరైనా సరే సెల్ ఫోన్ మర్చిపోతుంటే ఏదో గుండెకాయో ఎవరో మర్చిపోయినట్టు ఎత్తికేసుకుంటున్నారు అనమాట అందరూ. పొద్దున్న లేవగానే పిల్లల మొహం చూస్తారో లేదు తెలియదు, భార్య మొహం చూస్తారో లేదు తెలియదు, భర్త మొహం చూస్తారో లేదు తెలియదు, కానీ కొంతమంది సెల్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా చూస్తారు, అవును కదండి. సో ఆ సెల్ ఫోన్ని ఈరోజు ఇన్వెంట్ చేసినప్పుడు ఒక మంచి ఉద్దేశం కోసమే వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, సో మెనీ డెత్స్ ఆర్ అవైలబుల్. అంటే ఒక సమాచారం అన్నది వెళ్ళడం ఆలస్యం అవడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, చాలామంది అవకాశాలు పోగొట్టుకుంటున్నారు, చాలామంది మంచి విషయాలు తెలుసుకోలేకపోతున్నారు అన్న విషయం మీద ఉద్దేశించి శాస్త్రవేత్తలు సెల్ ఫోన్ కనుక్కోవడం జరిగింది. కాకపోతే ఈ రోజుల్లో దాన్ని మనం ప్రాణాలను నిలబెట్టడం కన్నా, ఉద్యోగాలకు వెతుక్కోవడం కన్నా, లేదంటే ఏదైనా అవసరానికి కన్నా అనవసరానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. చాలామందికి, అంటే మీరైతే కాదులేండి, మీరైతే మంచిగానే వాడతారు, ఎందుకంటే మీకు అలాంటి క్రమశిక్షణ నేర్పించే సేవకులు, దాసులు మీకు బహుకరించారు, దాన్ని బట్టి మీరు ధన్యులు. సో అలాంటి సెల్ ఫోన్ని ఏ ఒక్కరు కూడా ఇన్నోవేట్ చేసినప్పుడు ఈరోజు చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అన్నది మన చేతిలో ఉంది. ఇట్ కెన్ ఇన్వాల్వ్ ఎనీథింగ్. మన ప్రపంచంలో మా ఇంట్లో కూర్చొని నేను అండమాన్ ఎలా ఉంటుందో నేను చూసేయచ్చు, మా ఇంట్లో కూర్చొని అవతల దేశాల్లో వాళ్ళు ఏం తింటారో ఏం కట్టుకుంటారో కూడా నేను చూసేయచ్చు. అలాంటి ఒక సెల్ ఫోన్ని మనం చూసుకున్నట్టయితే దానికి జీవం ఉందండి, ప్రాణం ఉందండి, ఆత్మ లేనే లేదు. మరి జీవం, ప్రాణం, ఆత్మ లేని ఆ సెల్ ఫోన్ ఇన్నోవేషన్స్ చేస్తున్నప్పుడు జీవం, ప్రాణం, ఆత్మ కలిగిన ఈ మనిషి ఇంకెన్ని చేయగలరండి? హల్లెలూయా. దేవుడు తన ఉద్దేశంలో నిర్మించుకున్నప్పుడు అలాంటి ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేసే ఒక మైండ్ సెట్ ఓన్లీ మనుషులకే ఇచ్చాడండి. ఏ తాబేళ్ళకో ఏ ఏనుగులకో ఇవ్వలేదు, బలంగా ఉన్నాయనో మెత్తగా ఉన్నాయనో చెప్పి వాటికి ఇవ్వలేదు, మనుషులకే ఇచ్చాడు. అంటే దేవాది దేవుని యొక్క ప్రణాళిక మనుషుల పట్ల చాలా 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 గొప్పగా ఉందన్నమాట. చాలా గొప్పగా ఉన్నది కాబట్టి ఆ మనిషి దగ్గర నుంచి గొప్ప కార్యములను చూడగలుగుతున్నాం మనం. దేవుడు ఎవరినైతే ఎంపిక చేసుకుంటారో ఆ కార్యములన్నీ కూడా వాళ్ళ ద్వారా ప్రవేశపెట్టడానికి ప్రపంచంలోకి ఎంతగానో ఇష్టపడుతున్నాడని చెప్పడంలో మన సందేహమే లేదు. అలాంటి మన జీవితాల్లో ఈరోజు అలాంటి గొప్ప కార్యాలు వస్తున్నాయా లేదా అన్నది ఒకసారి చూసుకుందాం వాక్యానుసారంగా. మొదటగా మత్తయి సువార్త 6:26 తీయండి, ఎవరైనా దగ్గరగా చదవగలిగితే. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, శ్రేష్ఠులా కాదా? మనం శ్రేష్ఠులే కదా. మరి శ్రేష్టమైన వాళ్ళు ఎలాంటి కార్యాలు చేయాలి? శ్రేష్టమైన కార్యాలు చేయాలి. శ్రేష్టమైన కార్యాలంటే
దేవుని మహిమపరిచే కార్యాలు మనం చేస్తూ ఉండాలి. దేవుని మహిమను పొందుకునే కార్యాలు మనం చేస్తూ ఉండాలి. ఎవరైనా సరే మురికి గ్లాసులో మంచినీళ్ళు ఇస్తారా ఎవరికైనా? ఎందుకు ఎవరు? మంచినీళ్ళే కదా, మినరల్ వాటర్. ఎవరా? పాత్ర మంచిదైతే తాగేవాడికి అది మంచినీళ్ళైనా మామూలు నీళ్ళైనా తాగాలనిపిస్తుంది, అంతే కదా. అలాగే దేవుడు కూడా మన పాత్రలు మంచిగా ఉంటే చేయించే కార్యాలు ఎలాంటివి అయినా సరే గొప్పగా కనపడించేలాగా దేవుడు దీవిస్తాడనమాట. మనం చిన్నవారమే, మనకు కాదంటలేదు. మనం వట్టివారమే, మనకు కాదంటలేదు. నేలమణితో మనం నిర్మించుకున్నాడు, మనకు కాదంటలేదు. అయినప్పటికీ కూడా ఈ నేలమణితో నిర్మించుకున్న ఈ మానవుల్ని ఎవరైతే సాదాగా జీవిస్తున్నాం అనుకుంటున్న ఆలోచనలో దృక్పథంలో ఉన్నారో, దేవాది దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన యొక్క కనుదృష్టి, ఆయన యొక్క ఆత్మాభిషేకం ఆయన మీద ఉన్నది కాబట్టి ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు మన నుంచి వస్తాయన్నమాట. హల్లెలూయా. అట్లాగే దావీదు రచించిన కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం త్వరగా తీసి చదవండి. హల్లెలూయా. దావీదు మహారాజ్ చెప్తున్నారండి, ఆయన ఏం చేస్తారంటే పొద్దున లేచి ఫోన్ చూసుకోవట్లేదంట. పొద్దున లేచి మా ఆవిడ టీ పెట్టిందా కాఫీ పెట్టిందా అని అరట్లేదంట బెడ్రూమ్ నుంచి. పొద్దున్నే ఈరోజు ఉదయం ఏం టిఫిన్ చేయించుకుందామని అరట్లేదంట. పొద్దున్నే లేట్ అయిపోయిందా ఆఫీస్ పరిగెడదాం అనుకోవట్లేదంట. పెందలగడ లేచి ప్రార్థించి దేవునికి ముఖస్థితి చేసుకుంటున్నారండి. దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు ఆయన. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు ఒకే ఒక్కని నా హృదయానుసారుడా అని పిలకగలిగాడు. ఎవరండి ఆయన? దావీదు. ఎందుకంటారు? దావీదుకి మనకి ఏమైనా తేడా ఉందండి? దావీదు ఏమైనా 4 చేతులు 4 కాళ్ళు ఏం లేవు కదా. మనలాగే 2 చేతులు 2 కాళ్ళు, చిట్టి పెదాలు, మంచి కళ్ళు, మంచి 32 పళ్ళు ఇచ్చాడు అందరికి ఇచ్చినట్టుగానే కదా. మరి దావీదుని నా హృదయానుసారడానికి పిలిచిన దేవుడు మనల్ని పిల్లలంటారా? మరి మనల్ని దేవుడు దేవా నువ్వు నన్ను దర్శించావు ప్రభువా, ఈ పందలగడ్డ నన్ను జీవింపజేసి మళ్ళీ ఒక బ్లెస్డ్ డే నా యొక్క లైఫ్లో పెట్టావు ప్రభువా. నాకు ఇచ్చిన రక్షణ ఆనందం బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. నాకు ఇచ్చిన మరొక నూతన దినం బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నాకు ఇచ్చిన ఈ జీవితం బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ జీవితంలో నన్ను ఇప్పటి వరకు ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని చెప్పి పెందలగడ లేచి పొద్దున్నే ఎవరైతే అలా దేవునికి స్తుతులు చెల్లిస్తారో, ఎవరైతే అలా ఆరాధన చేస్తారో వాళ్ళు యోగ్యులుగా శ్రేష్ఠులుగా తీర్చిదిద్దబడతారు. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 15-16 వచనం ఒకసారి తీసుకోండి త్వరగా. హల్లెలూయా. దేవుడు, మనం చాలామంది చర్చకు వస్తామండి, చాలామంది వాక్యం వింటాం, చాలా మంచి బలాన్ని పొందుకుంటాం. ఆ వాక్యం వింటున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ వాక్యం నా కోసమే, దేవుడు నాతోనే మాట్లాడాడు అని చెప్పి ఎంతో హ్యాపీగా హానెస్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఏమవుతుందో తెలియదు కానీ కరెక్ట్గా ఈ వెలుగు ఎక్కడైతే లైటప్ అయిందో ఇంటికి వెళ్ళేసరికి, లేదంటే ఆఫీస్కి వెళ్ళేసరికి, స్కూల్కి వెళ్ళేసరికి అది కొంచెం తగ్గిపోతుంది, మాయమైపోతుంది కొంతమందికి అయితే ఏకంగా. ఎందుకు తెలుసా? మన వెలుగుని మనమే కాపాడుకోవాలండి, ఎవరు కూడా కాపుదలు కాయరు. మనకు వెలుగు మనం కాపాడుకోవాలంటే దాన్ని పట్టుకోవాల్సింది మన చేతులతోనే, మన కళ్ళతోని, మన కాళ్ళతో, మన చేతులతో మనం మన దృష్టిని, మన యొక్క అడుగుల్ని, మన యొక్క ఆలోచనల్ని మనం జాగ్రత్త చేసుకున్నప్పుడు ఆ వెలుగు రెట్టింపు అవుతుంది అనమాట. కొవ్వొత్తిని వెలిగించిన తర్వాత మనం చూసినట్లయితే వెలిగినప్పుడు చాలా చిన్నగా వెలుగుతుంది కానీ అది ప్రకాశించగా ఏమవుతుందంటే కాంతి పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే కొవ్వొత్తి ఏ రోజు కూడా అవతల వచ్చి ఈదురుగాలని కాదు కానీ తనలో ఉన్న ఒత్తిని, తనకున్న కొవ్వుని ఏదైతే నిర్మించారో దాన్ని బేస్ చేసుకొని అది వెలగడం మొదలవుతుంది. అలాగే మన జీవితంలో కూడా మన దేవుని వాక్యమని, దేవుని మార్గమని మనం బేస్ చేసుకొని మనం ముందుకు వెళితే మన జీవితంలో మనం ఏ స్థలంలో నుంచినా సరే మనం వెలుగుకరంగానే ఉంటాం. మన వెలుగులో ఈ చీకటి ప్రపంచంలో ఉన్న జనాలకి సువార్త వెళ్తుందన్నమాట. హల్లెలూయా. మరి చీకటిలో ఉన్న వాళ్ళకి ఎవరు చెప్తారండి సువార్త? ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఎవరు చెప్తారు సువార్త? కాలేజీల్లో, స్కూల్లో ఉన్న వారికి ఎవరు చెప్తారు సువార్త? వ్యాపారాల్లోని లేదంటే బోట్లో ఫిషింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరు చెప్తారు సువార్త? మనమేనండి. దేవుడు మనల్ని వెలిగించింది కేవలం మన బతుకులు మనం చూసుకోవడానికి కాదు, పక్కవారి బతుకులో కూడా మనం వెలుగుగా ఉండాలని ఆశించారనమాట. అలాంటి బ్రతుకును మనకి ఇచ్చినందుకు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?
హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు కూడా ఒకసారి చూసినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువారికి దొరుకును, తట్టువారికి తీయబడును. హల్లెలూయా. దేవుడు క్లియర్గా చెప్తున్నారండి. అఫ్ కోర్స్ వీ నో వీఆర్ ఆల్ ద హ్యూమన్స్, సో వీ కెన్ నో వాట్ టు డూ ఆర్ వాట్ నాట్ టు డూ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్. మన బలహీనత బట్టి, మన బలం బట్టి మనం ఏం చేయగలమో అని చెప్పి మనం ఎప్పుడు కూడా నిర్ణయించుకుంటుంటాం. కానీ మనం ఎక్కువగా మన బలహీనతనే గుర్తు చేసుకుంటాం. ఒక మాట చెప్పండి, మీ నాన్నగారు ఈ స్టేట్ సీఎం అయ్యారనుకోండి, మీరు ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళడానికి భయపడతారా? ఏదైనా పని చేయించుకోవడానికి ఒక సర్కారీ ఆఫీసులో కానీ లేదంటే కాలేజీల్లో కానీ దేనికైనా పని చేయించుకోవడానికి మీరు భయపడతారా? భయపడరు. ఆటోమేటిక్గా మీరు అక్కడికి వెళ్ళంగానే మిమ్మల్ని గుర్తిస్తారు. ఎవరు? మీరు సీఎం గారి కొడుకు కదా, సీఎం గారి కూతురు కదా, మీకు ఏ పని కావాలో తక్షణమే చెప్పండి అని చెప్పి అక్కడ లైన్లో ఉండాలని కూడా ఆపి మీ పని ముందు చేస్తారు. అవునా కాదండి? మరి దేవుని కలిగిన మనము ఖచ్చితంగా మనం ఏ స్థానంలో నుంచున్నా సరే దేవుడు ఆ గుర్తింపును మనకి ఇస్తాడనమాట. హల్లెలూయా. మీరు క్రైస్తవులు కదా, మీరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయంట కదా, మా కోసం ప్రార్థించండి రావాలి మన దగ్గరికి. మీరు క్రైస్తవులు కదా, మీరు మంచి పాటలు పాడి మరి అవతల వాళ్ళ మనసులో ఉన్న నెమ్మదిని ఇంకా పెంచుతారంట కదా, అసహనంగా ఉన్న వాళ్ళకి సహనాన్ని ఇస్తారంట కదా, డిప్రెషన్లో ఉన్న వాళ్ళని మోటివేట్ చేస్తారంట కదా, చాలామందికి ఇన్స్పైరింగ్గా నించుంటారంట కదా అని చెప్పగలగాలి మన గురించి. ఒకే ఒక మాట చెప్తానండి, ఈ ప్రపంచంలో ఏ మతమో కూడా తన మతాన్ని వ్యాప్తి చేసింది, కానీ కేవలం క్రైస్తవం మాత్రమే ప్రేమను మాత్రమే వ్యాప్తి చేసింది. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన మనుషుల్ని దేవుడు నిర్మించాడు కాబట్టి ఆ ప్రేమతోనే ఈ లోకాన్ని జయించాడు, శాసించాడు, ఏలుతున్నాడు కూడా ఇప్పటికీ కూడా. అలాంటి ప్రేమ మనందరిలో కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాగే 5వ అధ్యాయంలో ఉన్న 11-12 వచనాలు కూడా ఒకసారి చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం ఉంచిన ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే అందరికీ, బ్రదర్ మీరు చెప్పిన మాటలను కూడా చర్చలో వింటున్నప్పుడు వీఆర్ వెరీ గెటింగ్ వెరీ ఎమోషనల్, వీఆర్ గెటింగ్ వెరీ ఇన్స్పైరింగ్, వీఆర్ గెటింగ్ వెరీ మోటివేషనల్. కాకపోతే ప్రపంచం మీరు అనుకున్నట్టుగా ఉండట్లేదు బ్రదర్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నేను కూడా మీలో ప్రపంచంలోంచి తిరుగుతున్నాను, ప్రపంచంలోంచి వచ్చాను కాబట్టి. అఫ్ కోర్స్ ద ఫూలిష్ పీపుల్ కెన్ డెఫినెట్లీ బిహేవ్ విత్ ఎ రూట్ బిహేవియర్ అకార్డింగ్ టు అవర్ వర్డ్స్ ఆర్ అవర్ బిహేవియర్. మన ప్రవర్తన చూసి మూర్ఖులు ఏం చేస్తారంటే కూడా ఎప్పుడు అలాగే చేస్తారు. వాళ్ళు మనకే కాదు ఎవరికైనా అలాగే చేస్తారు. మూర్ఖులు ఏదో అంటారనో, అమాయకులు ఏదో పట్టించుకోవట్లేదనో మన సువార్త మనం ఎప్పుడు కూడా ఆపకూడదు. మన బిహేవియర్లో ఎప్పుడు మనం మార్పు తెచ్చుకోకూడదు. ఈ మనుషుల దగ్గర అయితే ఇలాగా, ఆ మనుషుల దగ్గర అయితే అలాగా వేషధారణలో లేదంటే చంచలాత్మకమైన మనసుని ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. దేవుడే చెప్తున్నాడు ఏమనంటే, మన బలమైన దుర్గంలో నిర్మించబడాలంటే మీకు ఏం కావాలో అడగండి నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. మీకు ఏం కావాలో మీరు అడగండి నేను ఇస్తాను. మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు చెప్పండి నేను చేస్తాను. మీకు ఏది కావాలన్నా సరే మీ హృదయంలోకి మీ పాదాల తట్టు నేను దాన్ని చేరుస్తానని చెప్తున్నాడు. దేవాది దేవుడే మీకు ఆ యొక్క యాక్సెస్ ఇచ్చినప్పుడు, ఆ యొక్క పర్మిషన్ ఇచ్చినప్పుడు అడిగి పొందుకోవడానికి మనకేంటండి, హ్యాపీగా తీసుకోవచ్చు కదా. తీసుకున్న వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, అది కేవలం దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క మహిమకి తప్ప మన స్వలాభాలకి ఎప్పుడు కూడా వాడుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం చచ్చి వాళ్ళ ముందు మనం వాడుకోకపోవచ్చేమో, బయట వాడుకోవచ్చేమో. చచ్చి వాళ్ళ ముందు మనం ఎలాగే ఉండొచ్చేమో, బయట ఇంకోలా ఉండొచ్చేమో. ఈ ప్రతి పిక్చర్ని కూడా మన చర్చ్ మెంబర్స్ అందరితో పాటు ఒక పెద్ద సినిమా వేసి చూపిస్తారు పరలోకంలో. ఆ సినిమాలో మన క్యారెక్టర్లు చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఏం చేసాం, ఎంత పెద్ద తప్పు చేసాం అన్నది. సో ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నాను, కడవరి దినాల్లో ఉన్నాం. ఆ విషయం మీ అందరికీ అర్థమవుతుంది కదా. రోజుకో న్యూస్, రోజుకో వినాశనం, రోజుకో యుద్ధము, రోజుకో అగాత్యం. ఎటు చూసినా సరే ప్రపంచం మొత్తం పాపాలతో వెలియ తాండవం చేస్తుంది. అయినప్పటికీ కూడా మనం ఇంకా ఇలా శ్రద్ధగా ఆయన రెక్కల చాటున ఈ దాచి ఉంచిన మాటలు మనం వింటున్నాం అంటే మనం ఎంత ధన్యులు అండి. హల్లెలూయా. మరి ఇంత దాచి ఉంచిన మాటలను మన కోసం ఆయన బలిపరుస్తున్నప్పుడు మనం నిజంగా కూడా ఆయన కనిపిస్తూ ఉన్న విషయాన్ని కూడా గుర్తించుకోండి. ప్రతిసారి కూడా చర్చకు వచ్చాము, వాక్యం విన్నాం, వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ వింటున్నాం, వెళ్తున్నాం. అలా కాకుండా ఇచ్చిన వాక్యాన్ని, మీకు వచ్చిన వంట ఎలా అయితే నీట్గా చేస్తారో అలా వాక్యాన్ని కూడా వండేయండి. మీ లోపల వండేసి ప్రతి ఒక్క హృదయంలో ఉన్న ప్రతి గదికి కూడా అతికించేయండి.
ఎలా ఉండాలంటే మీరు వెళ్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే, మీతో మాట్లాడుతుంటే దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చాడేమో అనిపించాలి. ఆమేన్. ఖచ్చితంగా అలాంటి గుణము కలిగి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట లక్ష్యంగా పెట్టుకోండి, పరలోకమే మన గమ్యం, భూలోకమే మన వర్క్ ప్లేస్. ఇక్కడ మంచిగా వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే అక్కడ గమ్యానికి చేర్చుకుంటారు. ఓకే, నేను ఒకే ఒక మాట చెప్పి ఇంకా ముగించాలనుకుంటున్నాను. ప్రైజింగ్ అండ్ ద ప్రేయింగ్ టర్న్స్ ఇన్ టు యువర్ ప్యాషన్, దెన్ ప్యాషన్ సర్వ్స్ టు ద గాడ్ ఫర్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్ అండ్ ద విజన్. మనం ఎవరైతే సంఘాలకి వచ్చినా రాకపోయినా, ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే, అనుదినము ఆయన స్తుతిస్తూ ఆయన ప్రార్థిస్తామో అది మనలో ఒక ప్యాషన్గా తయారవుతుంది, ఒక మంచి అలవాటుగా తయారవుతుంది. ఆ మంచి అలవాటు ఏం చేస్తుందో తెలుసా, మనకి తెలియకుండానే మనలోంచి ఒక నూతన వ్యక్తిని బయటికి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ప్రపంచానికి పరిచయం చేసి ఈ మనిషిని బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్పి దేవుడి సాక్షి చెప్పినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్పి ఇంక ముగిస్తాను. మీలో ఎవరికైనా సరే రస్మలై తిన్నారండి? ఎవరైనా? ఎంతమంది చేతులెత్తండి ఒకసారి. రస్మలై మీకు ఇష్టమైన స్వీట్ ఎవరైనా తిన్నారా? మీకు ఇష్టమైన స్వీట్ ఎవరైనా సరే తిన్నప్పుడు మీ ఇంటికి మీకు బాగా ప్రియులు వచ్చారనుకోండి, వాళ్ళకి మీరు పెట్టకుండా ఉంటారు దాన్ని? డెఫినెట్లీ యూ కెన్ సర్వ్. మీరు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తినిపిస్తారు. ఎందుకు? ఆ స్వీట్ ఎంత బాగుందంటే మీకు ఎంతగానో నచ్చి మీకు ఇష్టమైన వాళ్ళు కూడా మీరు ఇచ్చేటట్టుగా మిమ్మల్ని తయారు చేసింది కదా. ఆ యొక్క టేస్ట్ మిమ్మల్ని ఆ రకంగా ప్రేరేపించింది. అలాగే దేవుడి గురించి మేము తెలుసుకున్న తర్వాత, దేవుడు మాకు దర్శించిన తర్వాత, దేవుడు మమ్మల్ని తాకిన తర్వాత మా పాత్రలు ఎలా అయ్యాయి అంటే పొంగి పొరులుతున్నాయి అనమాట. ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి బ్రతకాలి, ఆయన గురించి ఏదైనా సరే చేయాలి. ఈ భూమి మీద చచ్చిపోయే లోపు ఈ మొబైల్ చేసే ఇన్వెషన్స్ నేను చేసినా చేయకపోయినా సరే ఆయన పాత్రగా, ఆయన ప్రీతి పాత్రగా ఒకే ఒక విషయంలో నేను నించోవాలి అని అనుకున్నాను అనమాట. ఒకే ఒక మాట చెప్తాను. మీరందరూ కూడా పిల్లలకి వెళ్తూ ఉంటారు కదండి, మ్యారేజెస్కి వెళ్తారు కదా, వెడ్డింగ్స్కి. మీకు తెలిసిన వాళ్ళ మ్యారేజ్కి, మీకు బాగా తెలిసిన వాళ్ళ మ్యారేజ్కి మీరు వెళ్ళారనుకోండి, హ్యాపీగా ఎలా తయారెళ్తారు? మంచిగా టిప్ టాప్గా తయారై నీట్గా సెంటర్లు కొట్టుకొని ఫస్ట్ లైన్లో నించొని ఫోటోలు తీయించుకొని బఫే దగ్గరికి వచ్చి సగౌరవంగా మీకు ఇష్టమైన మీరు వడ్డించుకొని తింటూ ఉంటారు కదండి. అంతే కదా. పొర్రపాటున మీకు తెలియని పెళ్ళికి వెళ్ళారనుకోండి ఆకలేసి, అక్కడ మీ పొజిషన్ బఫే దగ్గర ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరు కరెక్ట్గా చారేస్తున్నప్పుడు, కూరేస్తున్నప్పుడు, అరే ఎవడరా బాబు నువ్వు, ఎవరి తాలూకా, అమ్మ ఎవరమ్మా, ఎవరి తాలూకా నువ్వు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? గుండెలో ఆగిపోతుంది. అమ్మ బాబాయ్ దొరికిపోయాం ఈరోజు అని చెప్పేసి అని కదా. అలా కాకుండా నిజంగా పరలోకంలో ఆ పాలపంపులు పొందాలనుకున్న వాళ్ళు, పరలోక రాజ్యంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు అందరూ కూడా దేవుని దగ్గరికి ఎలా చెప్పిన వెళ్ళాలి? తండ్రి, నేను నీ కోసం భూమిలో నీ సేవ, నువ్వు నాకు చెప్పిన సేవను నేను సగౌరవంగా చేశాను, ఇదిగో అయ్యా నువ్వు నాకు ఇచ్చిన బహుమానంతో నేను తిరిగి నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పి, మన చిన్నపిల్లలు అలాగైతే స్కూల్లో కాంపిటీషన్ అయినప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు డాడీ ఐ వోన్ ద మ్యాచ్, డాడీ ఐ వోన్ ద మ్యాచ్ అని చెప్పి అలాగైతే పరిగెట్టుకుంటూ వస్తారో, మనం కూడా ఈ భూలోకంలో మన పరుగుని కడముట్టించి పరలోకానికి విజయాన్ని, బహుమతులను తీసుకుని వెళ్ళేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా దేవుని యందు ట్రాన్స్పరెంట్గా ఉండండి. దేవుడు మీ ట్రాన్స్పరెన్సీని టాలెంట్గా మారుస్తాడు. ఆ టాలెంట్ని ఒక కైండ్ ఆఫ్ రికార్డ్గా పెడతాడు. మీరు ఈ భూలోకంలో ఉన్నంత వరకు కాదు, మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పితరుల కోసం మనం ఎలా మాట్లాడుకున్నాం, మన కోసం కూడా అలాగే మాట్లాడుకుంటారు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం అందరికీ కూడా కలుగును గాక. ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. మరొకసారి అందరికీ, పాస్టర్ గారి అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చిన్న సమయంలోనే మరి చక్కగా మరి ముగించినటువంటి మరి విక్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్య